వార్త కనబడుతుంది ఇలా అసలు వీళ్ళు ఏంది అనేది. అసలు ఇగో సీజేపీ త్రిమూర్తులు, వీళ్ళు సీజేపీ త్రిమూర్తులు అంటే కాక్రోచ్ జనతా పార్టీకి ఇప్పుడున్నటువంటిది ఈ ముగ్గురే 3 పిల్లర్లుగా నిలబడ్డారు. 3 పిల్లర్లుగా నిలబడి ఒక బలమైనటువంటి ఒక స్లాబ్ నిర్మాణం చేయడం జరిగింది. కేవలం ఢిల్లీకే కాదు, యావత్ దేశవ్యాప్తంగా సైతం కూడా ఈ ముగ్గురు పేర్లు మారుమోగుతా ఉన్నాయి. అసలు వీళ్ళు ఎవరు? ఈ త్రిమూర్తులు ఎవరు? అసలు ఒకరికొకరికి సంబంధం ఉందా? అసలు వీళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు? ఈ ముగ్గురు ఒకే వేదికపైకి ఏ విధంగా రావడం జరిగింది? వీళ్ళ స్టడీ ఏంటి? వీళ్ళ వీళ్ళ వీళ్ళు వీళ్ళు చదువుకునేది ఏంటిది? వీళ్ళు ఏం పని చేసిండ్రు? ఒకసారి చూస్తే ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటిది ఊరు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి స్టేట్ అనుకుంటా నాకు తెలిసి. ఇగో సీజేపీ త్రిమూర్తులు, ఒకరు డిజిటల్ మాధ్యమాలతో, మరొకరు తెర వెనుక వాస్తవ సమాచారంతో, ఇక ఇంకొకరు క్షేత్రస్థాయిలో మార్గదర్శకం. అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్. సో ఒకరేమో అభిజిత్ దీప్కే ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర ఉండి ఆ నిరంతరం వాళ్ళతోటి మాట్లాడుకుంటూ కార్యాచరణ రూపొందిస్తుంటే, సౌరవ్ దాస్ అండ్ అశుతోష్ రాంకా వీళ్ళిద్దరూ ప్రభుత్వంతో చర్చలు జరపడంలో అవి సఫలం కావడంలో వాళ్ళ యొక్క పాత్ర కీలకం, చాలా కీలకం. ఎవరికి? అశుతోష్కి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంటే 28 సంవత్సరాలు ఉన్నాయట అశుతోష్కి. ఈ సౌరవ్ దాస్కి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయా అంటే 27 సంవత్సరాలే ఉన్నాయి. అభిజిత్కి 30 సంవత్సరాలు ఉన్నాయి. ఎవరికి కూడా 30 ఏళ్ళకు పైన లేవు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైన అభిజిత్ దీప్కి అందరి మాదిరి ఆవేశ పోస్టులతో పరిమితం కాలేదు. ఆవేదనతో వ్యవస్థపై నిట్టూర్చడం లేదు. ఒక చిన్న విమర్శను పట్టించుకొని ఒక ఆన్లైన్ వేదికను ఏర్పాటు చేసి మొత్తం వ్యవస్థనే కదిలించారు. దీప్కేకు సౌరవ్ దాస్, అశుతోష్ రంగా 2 కళలాగా వ్యవహరించారు. వీరి విద్యా నేపథ్యం, ఉద్యమ పంతాన్ని క్లుప్తంగా ఒకసారి తెలుసుకుంటే, అభిజిత్ దీప్కే గురించి ముందుగా తెలుసుకుంటే ఏంటిదంటే 30 ఏళ్ళ అభిజిత్ దీప్కేకు యువతను ఉద్యమం వైపు ఎలా తిప్పుకోవాలో బాగా తెలుసు. 2020 నుంచి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా వ్యూహకర్తగా పనిచేసింది. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు పనిచేసింది. 2020 నుంచి 2023 వరకు 3 సంవత్సరాలు ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసిందట. సోషల్ మీడియాని ఆయన చూసేదట. ఆయన సమర్థతను గుర్తించినటువంటి ఆప్ సర్కార్ కమ్యూనికేషన్ సలహాదారు పదవిని దీప్కేకు కట్టబెట్టింది. 2023లో ఆప్ నుంచి బయటకు వచ్చేశారు. 1995 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్, ఔరంగాబాద్లో దళిత కుటుంబంలో జన్మించారు. దీప్కే తండ్రి భగవన్ రావు ఎంఐడిసి రిటైర్డ్ ఇంజనీర్, తల్లి గృహిణి. దీప్కే తొలుత ఇంజనీరింగ్లో చేరినప్పటికీ తనకిష్టమైన జర్నలిజం బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీకి వెళ్ళి 2003 తర్వాత పబ్లిక్ రిలేషన్స్లో ఎంఎస్ పట్టా పొందారు. నిరుద్యోగులు సోషల్ మీడియాలో చురుగ్గా పోస్టులు పెట్టేవారిని కాక్రోజులు బొద్దింకలుగా అభివర్ణిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్య ఆధారంగా మే 16న కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక వేదికను బోస్టాన్ నుంచే ప్రకటించారు. అక్కడి నుంచి అమెరికా నుంచే ప్రకటించారు, ఇక్కడికి వచ్చి కాదు. 48 గంటల్లో 40,000 మంది అనుసరించడం వేగంగా అనుకోకుండా జరిగిపోయినాయి. బోస్టాన్ నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చి ఉద్యమానికి ప్రణాళిక రచించారు. నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థను సంస్కరించాలంటూ జంతర్ మంతర్ వేదికగా జూన్ 20న ఉద్యమం ప్రారంభించడం జరిగింది. ఇక వచ్చుడే ఇక పెద్ద పామునే కొట్టాలనుకున్నాడు. ఇక అట్లయితేనే నడుస్తుంది. ఇక విద్యా వ్యవస్థ పైన మనం ముందుగా ఫైట్ చేయాలన్నటువంటిది. ఈ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రాకపోతే వాళ్ళంతా కూడా యువత అంతా కూడా పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి గ్రహించి బోస్టన్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చి ఇమీడియట్గా పార్టీ అంతా కూడా చక్కచక్క జరిగిపోయినాయి. మొత్తానికి ఆయన చదువుకున్నటువంటి ఒక మంచి ఆయన జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిందట. అంతేకాకుండా ఆయన ఇంజనీరింగ్ కూడా చేసిందట. ఈయన చదువు 30 ఏళ్ళలో ఉన్నటువంటి దీప్కే యొక్క బ్యాక్గ్రౌండ్ ఇట్లుంటే, సౌరవ్ దాస్ ఈయన ఢిల్లీకి చెందిండు. ఈయన ఢిల్లీ, సౌరవ్ దాస్దేమో ఢిల్లీ, ఈయనదేమో మహారాష్ట్ర. ఎవరిది? అభిజిత్ దీప్కేది మహారాష్ట్ర. సో ఢిల్లీకి చెందినటువంటి సౌరవ్ దాసు 27 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చదివి పరిశోధనాత్మక జర్నలిస్ట్గా పనిచేశారు. 18 ఏళ్లకే ఆర్టీఐ హక్కును వినియోగించుకున్న చురుకైన యువకుడు. రాజకీయ నేతల మాదిరి అడ్డగోలు ప్రసంగం సౌరవ్ గలంలో కనిపించవు. ఏది మాట్లాడినా వాస్తవ సమాచారం ఆధారంతో పక్కాగా ఉంటారు. ఎత్తుకున్న అంశం ఏదైనా లోతుల్లోకి వెళ్ళి తగిన పత్రాలతో పారదర్శకంగా వ్యవహరిస్తారని పేరు. సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధిగా ప్రతి అంశంపై స్పష్టమైన గలాన్ని వినిపించారు. నీటి విషయంలో ప్రభుత్వ డేటాను తవ్వితీశారు. ఉద్యమాన్ని పటిష్టంగా మార్చడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వంతో చర్చల విషయంలో విస్పష్టంగా
పట్టు విడవకుండా ఆయన పనిచేసిన సౌరవ్ దాస్, ఇక అశుతోష్ రంకా చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నడిపించిన ముఖ్యుల్లో అశుతోష్ 28 సంవత్సరాలు, ఈయన కూడా ఒకరు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న సిజెపి ఉద్యమ దిశగా అనుచరులను నడిపించడంలో సమర్థవంతమైన పాత్ర పోషించారు. ఐఐటి కాన్పూర్, లండన్ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎకనామిక్స్లో ఉన్నత విద్య పూర్తి చేసిన రంకా సిజెపి బలగంలో ఈయన కీలకంగా ఉన్నాడు. ఈయనది నాకు తెలిసి ఈయనది కూడా ఢిల్లీ కావచ్చు మేబీ అనుకుంటున్నా. ఈయన గురించి ఈయనదేమో ఢిల్లీ, సౌరవ్ దాస్ ఢిల్లీ, అభిజిత్ దీప్కేది మహారాష్ట్ర, ఈయనది కూడా మరి ఇక్కడైతే ఇవ్వలేదు, ఈయన కూడా ఢిల్లీ అనుకుంటున్నా నాకు తెలిసి. సో ఈ ముగ్గురే కాక్రోచ్ పార్టీని పూర్తి స్థాయిలో గైడ్ చేయడంలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసి ఈ యొక్క విజయంలో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటిదే ఈ ముగ్గురు, సౌరవ్ దాస్, అశుతోష్ అండ్ అభిజిత్ దీప్కే. వీళ్ళ ముగ్గురు విజయం అని చెప్పేసి మనం చెప్పలేము, వాళ్ళు కూడా ఇక్కడ కూడా చెప్పలేదు. మా ముగ్గురు విజయము కాక్రోచ్ జనతా పార్టీ విజయం అని చెప్పేసి మేము చెప్పట్లేదు. సో దేశంలో ప్రతి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినటువంటి ఒక విజయంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అది వాళ్ళ 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 రాష్ట్రాలు వేరైనప్పటికీ వాళ్ళ అభిరుచులు మాత్రం ఒకటే. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలన్నటువంటి ఒక ఆలోచన చేసి 30 ఏళ్ళ లోపు ఉన్నటువంటి ముగ్గురు యువకులు చేసినటువంటి అతిపెద్ద సాహసమే ఈరోజు దేశ విద్యా శాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు వీళ్ళు ముగ్గురు తీసుకొచ్చినటువంటి తీరు నిజంగా కూడా ప్రశంసనీయం.